నరేంద్ర మోదీని కలిశారు శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది జయంతి సందర్భంగా భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. హైదరాబాద్ లో 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జీయర్ స్వామి. 2017 లోపే విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రామానుజాచార్యుల వారి యొక్క 1000వ సంవత్సరం జరిగే కాలం ఇది. 1017లో రామానుజాచార్యుల వారు శ్రీపెరుంబదూరులో పుట్టి 120 సంవత్సరాల కాలం ఉన్నారు. అంతవరకు కూడా వారు అనుభవం బాగా నిండినటువంటి జీవితంలో సమాజంలో ఉండేటటువంటి అసమానతల్ని తగ్గించడానికి చక్కటి కృషి చేశారు. ముఖ్యంగా ఎవ్వరికి అందడానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్బంధంగా పెట్టినటువంటి నారాయణ మహామంత్రాన్ని భూరిదానం చేశారు సమాజానికి. అక్కడ గోష్ఠీపురం అనే ఊర్లో గోపురం పైకి ఎక్కి ఆ తర్వాత అస్పృశ్యులుగా ముద్ర వేసి సమాజంలోంచి దూరంగా తోసేసినటువంటి జనాలకి వారు మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా వైష్ణవ దీక్ష ఇచ్చి వారు దగ్గరికి చేర్చుకుని ఆలయాల ద్వారాలు కూడా వాళ్ళ కోసం తీసి వాళ్ళకి దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించారు. మేలుకోట లాంటి ప్రాంతంలో అది వైష్ణవ సంప్రదాయ సంబంధం కలిగినటువంటి అన్ని ఆలయాలను కూడా అది అమల్లో ఉంటుందన్నమాట. సమాజానికి ఆ రకంగా ఒక సమతా సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక మమతామూర్తి రామానుజాచార్యుల వారు. ఇది వారి 1000వ సంవత్సరం. ఈ సంవత్సర సందర్భంగా మనం వారికి కృతజ్ఞతగా ఈ సమాజం అంతా ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఒక మూర్తిని 216 అడుగుల ఎత్తు ఉండేటట్లుగా పంచలోహమయంగా నిర్మాణం చేయాలి అనేది ఒక కార్యక్రమం నడుస్తోంది. ఇది 2017లో పూర్తవుతుంది. 2017 పూర్తయ్యే లోపల ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ జరగాలని, దానికి వీరిని ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించాం. వారు దానికి అనుకూలంగా స్పందించారు. ఫలితాన్ని మనం తర్వాత చూడాలి.